హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మిక్స్ వెజ్ పన్నీర్ కర్రీ అండి. మిక్స్ వెజ్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం అండి. 1 కప్పు పన్నీర్ తీసుకుంటున్నానండి. దీన్ని ఒక గిన్నెలో వేసేసి కాస్త ఉప్పు, కాస్త పసుపు, కాస్త కారం, 1 స్పూన్ నూనె అండి. ఇదంతా ఇలా వేసుకొని పన్నీర్ ముక్కలకి పట్టేట్టుగా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకున్నాను. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్ల వరకు పల్లి వేస్తున్నానండి. 1, 2 ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేస్తానండి. సరిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు సౌండ్ వస్తాయి. సరిపోతుందండి. అన్ని వేగిపోయాయి. చల్లారబెట్టి పౌడర్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుందామండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె పోసుకుందాం. 1, 2, 3 నూనె వేడైందండి. దీంట్లో ఇప్పుడు 2 మసాలా చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకు, 1/2 కప్పు కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అవుతుందండి. 4 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నానండి, అవి వేసాను. ఆనియన్ పచ్చిమిర్చి వేగాయండి. ఇప్పుడు 1/2 కప్ టమాటా అంతా మగ్గిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి. అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/4 కప్పు పచ్చి బఠానీ, ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందామండి. అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి ఇలాగా కలిపేద్దాం. సరిపడా ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం. ఉప్పు, కారం, పసుపు ఈ 3 చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కాస్త అలా వేగుతూ ఉంటాయండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వెజిటబుల్స్కి పట్టుకున్నాయండి. దీంట్లో 1 కప్పు పొటాటో ఉడకబెట్టి కట్ చేసి తీసుకున్నానండి. దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకుందామండి. 1, 2 ఈ 2 కప్పుల వరకు నీళ్లు సరిపోతాయండి. ఇది ఒక ఉడుకు పట్టాక అప్పుడు పన్నీర్ వేద్దాం. పన్నీర్ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకుందాం. అంతా ఇలా వేసేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసి దీన్ని ఇలా మూత పెట్టి ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి ఉంచుదాం. 5 నుంచి 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. బాగా చిక్కబడిందండి. ఇప్పుడు మనం మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని పొడి చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీనంతా దీంట్లో వేసేసుకుందాం. పప్పులతో వేసాం కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూసారు పౌడర్ వేయగానే ఎంత చిక్కుపడిపోయిందో. కాస్త కసూరి మెతి వేద్దాం, అలా కొంచెం కొత్తిమీర కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి ఎప్పుడు చేసి ఉండరు మీరు, ఎందుకంటే పిల్లల కోసం నేను ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఈ మాత్రం చిక్కుపడితే సరిపోతుందండి. మళ్ళీ అన్నంలో తినడానికైనా రోటీలో తినడానికైనా గ్రేవీ అనేది ఉండాలి కదా, సరిపోతుంది. ఈ కూర ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.